పాకలో పసిడి దీపమై పిడికిళ్ళు తెరిచింది నవశకం. పులకించి పలికింది పుడమి స్వాగతం. పసుల పాకలో పసిడి దీపమై పిడికిళ్ళు తెరిచింది నవశకం. పులకించి పలికింది పుడమి స్వాగతం. జగమేలు రాజు రాక జన జీవితాల వెలుగులేక తెలిపింది ఆకాశవాణి ఇతడే సుమా దైవ సుతుడని. పరిపూర్ణ తేజం సాధించు ధ్యేయం అవిరామ కృషితో సాగించు ధ్యానం. ఎదిరించే సాతాను పరీక్ష శిరసుంచునా ప్రభుని దీక్ష. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ముక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు ఓ యోహాను ఓ యోకబులారా, నా అడుగుల గాడబట్టి నడువగరారా. శోకపు కడలిని సాగి దీనుల జీవన నావకు త్రోవను చూపెడు తోడుగా అవతరించెను. ఉరికిన ఉప్పెన సైతం ఆతని చూపుల ఆనకు ఆగిన మహిమను చూసిన భువి తరించెను. వేడిన అంధుని మొరవిని దృష్టిని దానము చేసిన సుందర రూపుని గాంచినదే పుణ్యము. మూగకు మాటలు నేర్పిన పావన నామము నిత్యము. గానము చేసిన జన్మకు సాఫల్యము. వేధించే వ్యాధికి ఔషధమై మృత్యువునే గెలిచిన అమృతమై ఆర్తులకై శాశ్వత శాంతి పదం. ఓహో వెలసెను పరమపదం పరమపదం పరమపదం. పరమపదం పరమపదం. కరుణామయుని కాంతి కిరణాల తాకిడికి కరిగింది అజ్ఞాన తిమిరం. కలుషాత్ములకు కలిగే మితిలేని క్రోధమదమాచర్యములతో అసహనం. పథకాలు వేసింది
పాపం పతనానికది ప్రథమ పాదం ముసిరింది దుర్మార్గ ధూమం పసిబారె మానవుని జ్ఞానం రుధిరధారతో పదము చూపుతూ పయనించే అభిషిక్తుడు కరుణ జ్యోతిగా వెలిగించే తన బ్రతుకును కర్పూరముగా. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మరణానికెదురేగు చరణం పాపాల నిశి చీల్చు కిరణం ఆరాధ్యమైన శిలువ రూపం అపురూపమైన త్యాగ చిహ్నం నరజాతి కోసం బలి అయిన ప్రాణం ధరలోన నిలిచే అరుదైన దానం కబళించగలిగేన కాలం కరుణామయుని కీర్తికాయం కరుణామయుని కీర్తికాయం. హల్లెలూయా పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము
క్షమించినట్లు మా రుణములను క్షమింపుము. మమ్ములను శోధనలో పడనీయక కీడు నుండి తప్పింపుము. ఎందుచేతననగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు. ఏగల్లా ముసురుకుంటున్నారు ఈ పన్నులు వాళ్ళు. అయ్యా నమస్కారం, రండి రండి. ఈ మాసం శ్రీధర చక్రవర్తి గారి పన్ను 5 నాణేలు. మతాధికారుల పన్ను 3 నాణేలు. కాదు మతాధికారుల పన్ను కూడా 5 నాణేలే. అదేమిటి ఇద్దరు ఒకేసారి అలా పన్నులు పెంచేశారు? రే రూబెన్, వివరాలు కావాలంటే వివరాలు కావాలంటే వేరొకడు వస్తాడు. వాడికి కూడా నువ్వు పన్ను కట్టాల్సి వస్తుందమ్మా. వద్దు బాబు వద్దు, వివరాలు వద్దు. అందుకే వివరాలు అడగకుండా మాకు పన్ను కట్టేసే నాయన. కట్టేసి. అలాగే బాబు, వాడిని మాత్రం పంపకండి, మీకు పుణ్యం ఉంటుంది. ఇదిగో మీ పన్ను తీసుకోండి బాబు. పొద్దున్నే ఎవరి ముఖం చూశాను. కర్మ కర్మ. ధర్మం ఇది ఒక రకమైన పన్ను. ధర్మం ఇలా పన్నులు పెంచుకుంటూ పోతే చివరికి నాకు కూడా మిగిలేది ఇలాంటి చెప్పే. ధర్మం ధర్మం. చక్రవర్తి మతాధికారుల పన్నులు పెరిగి నేను చస్తుంటే మళ్ళీ ఇది ఉంటే. చక్రవర్తి పన్నెందుకు పెంచాడో తెలుసా? ఎందుకు? కొత్త చెరసాల కట్టిస్తున్నాడు. ఎవరికి? ప్రజల కోసం, తన క్షేమం కోసం. మరి మతాధికారులు? వాళ్ళు దైవ సేవ చేసి చేసి అలసిపోయిన వాళ్ళ శరీరాలకి విశ్రాంతి కోసం, వాళ్ళ దేహ శాంతి కోసం ఇప్పుడున్న ఆశ్రమాలు చాలక 2 చలువరాతి ఆశ్రమాలు కట్టిస్తున్నారు. సమాధులు కూడా కట్టుకోమను. నీలాంటి వాళ్ళుంటే సమాధులేం కర్మ, వాటి పునాదులు కూడా చలువరాత్తోనే కట్టిస్తారు. ధర్మం ధర్మం. అడుక్కోవడానికి వచ్చి దబాయిస్తాగారా పన్నులు వసూలు చేసేవాళ్ళ? వాళ్ళు చేస్తున్నది అధర్మం, నేను అడుగుతున్నది ధర్మం. నిన్ను కూడా మేపడం నా వల్ల కాదు, నన్ను వదిలేసేయి. అధర్మాన్ని మేపి పెంచి పోషించే నీ అధర్మపు ధర్మం నాకక్కర్లేదు. ధర్మం ధర్మం. దైవ కుమారుని చూశాను. వెరోనిక, ఏమిటమ్మా, ఎందుకు అంత సంతోషం? చెప్పమ్మా చెప్పు. మరణాన్ని జయించి 3వ రోజున సజీవంగా లేచాడు. నేను కళ్ళారా చూశాను. చాలా పుణ్యాత్మురాలివి. లేదనివే మార్త. ఆ యేసు శిలువ మోసేటప్పుడు ఇదేమో ఆయన ముఖం తుడిచిందట, ఆయన రక్తపు మరకలు గుడ్డ పైన మనిషి ముఖంలా పడ్డాయట. అప్పటి నుంచి వెరోనికకు వెర్రి పట్టింది. ఇప్పుడేమో చనిపోయినోడు బతికాడంటుంది, నువ్వేమో పుణ్యాత్మరాలివి ధన్యాత్మరాలివి అంటున్నావు. జాగ్రత్త, కనిపించి నీకు పడుతుంది. నవ్వకండి, దయచేసి నా మాట వినండి. యేసు దైవ కుమారుడు, యేసు రక్షకుడు, యేసు దైవ కుమారుడు. రూబెన్, యేసు రక్షకుడట. మరే సాల్వన్, యేసు దైవ కుమారుడట. యేసు మెస్సయట. పిచ్చి పిచ్చి వేషాలు ఈకే. మీలో ఎవరైనా సరే రాజద్రోహిగా, దేశద్రోహిగా, మతద్రోహిగా సిలువ వేయబడ్డ యేసు సమాధి నుంచి లేచాడని నమ్మినా, ఆ వడ్రంగి వాడే మనం ఎదురు చూసే రక్షకుడు అని 10 మందితో చెప్పినా, అతన్ని పూజించిన దీనికి పట్టిన కథే మీ అందరికీ పడుతుంది. ఇది అధర్మం అధర్మం అధర్మం. ఏమిటో కూర్చో. ధర్మం. ఎవడో అడుగు తినే వేద వీటితో మనకి.
ధర్మానికి శాంతి లేదు లోకానికి అనే అంధకారానికి ఆశా కిరణంగా వస్తాడు వస్తాడు. వస్తాడు వస్తాడు దివిని విడిచి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. వస్తాడు వస్తాడు దివిని విడిచి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. వస్తాడు వస్తాడు వస్తాడు. అధర్మమని ఎదిరించే తెగువలేని పిరికితనం వదిలించే బలమిస్తాడు. సైతానుల సైన్యానికి బలి పశువులుగా మారే అమాయకపు గొర్రెలను రక్షిస్తాడు. సడలని విశ్వాసం మన నర నరముల ఉంటే నరకాలే తలవంచవా. వస్తాడు వస్తాడు దివిని విడిచి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. వస్తాడు వస్తాడు. తాకే ఈ ఆర్పుల ఆక్రోశాలే ప్రభు సందేశం తెలిపే జయ గంటలుగా. ఉప్పెనలా ఉప్పొంగే ఈ రక్తపు టేరులే దయాసాగరుని చేర్చే రహదారులుగా. భయమెదుకు మనకు సంశయమెదుకు మనకు ఆ దేవుని పిలిచేందుకు. వస్తాడు వస్తాడు వస్తాడు. కాపరి నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అది మీ భ్రమ, మీరు కంటున్న కళ, మీ కళ ముందే కరిగిపోయే పగటి కళ. అవునా? ఏమిటా మాటలు? మాటలు కాదు గురువర్యా, మన మతానికి పడుతున్న బీట్లు, మన సంస్కృతి శాస్త్రాలను కొరుక్కు తింటున్న చిమ్మెట్లు. ఆవేశంలో ఉన్నట్టున్నావు, ద్రాక్షరసం తీసుకో.
ఇది పానీయంతో చల్లారే ఆవేశం కాదమ్మా, ప్రాయశ్చిత్తం జరగాలి. ఎవరికన్నయ్యా? ఆ యేసుకే. అతను చనిపోయి 4 ఏళ్ళయిందే. కానీ అతని శిష్యులు చావలేదు, అతని సిద్ధాంతాలు చావలేదు, అతగాడే యూదాజాతి ఎదురు చూస్తున్న మెస్సయ్య అన్న నమ్మకం చావలేదు. పట్టుమని 10 మంది కూడా లేని శిష్యులతో మొదలైన ఈ తెగులు ఈ 4 ఏళ్లలో ఎంతమందికి అంటుకుందో తెలుసా? నమ్మిన వాళ్ళకి అంటుకుంటుందన్నయ్యా, మనకెందుకు? అలా అని ఉపేక్షించడం ప్రమాదం. నిప్పు పడిన చోటే ఉండదు, చుట్టూ అల్లుకుంటుంది. అంటే అది నిప్పని నువ్వే ఒప్పుకుంటున్నావు అన్నమాట. మతాన్ని మతం వరుసుకుంటే రాలేది నిప్పే, అది రగలకుండానే ఆర్పేయాలి. మనిషి ఉన్నంత వరకు మతం, సూర్యుడు ఉన్నంత వరకు నిప్పు ఉంటాయి సౌలా. ఒక చోట ఆర్పితే మరొక చోట మరొక రూపంలో వెలుగుతాయి. మరొక చోటు గురించి నాకు అనవసరం గురుదేవా. ఆ నిప్పు నా కళ్ళ ముందు ఉండకూడదు, నా చుట్టూ రగలకూడదు. సోదరులారా, నేను చెప్పే సత్యాన్ని వినండి. మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, యెహోవా పాత నిబంధన సడలిపోయి క్రీస్తు కొత్త నిబంధన వచ్చింది. అదే ధర్మం, అదే ధర్మం. అధర్మం, అధర్మం, ధర్మం, ధర్మం. స్నేహితులారా, ఈ మిత్రులను తీసుకురావడంలో కొద్దిగా జాప్యమైంది. ఈ సహోదరుడు అననీయ మన ప్రభువు మేఘారూఢుడై వెళ్లడం చూసిన ధన్యుడు. ఇతను బర్నబా, గొప్ప భూస్వామి. మన ప్రభువు సువార్త వల్ల ప్రేరణ పొంది తనకున్న సర్వస్వం అమ్మి పేదలకు ఆశ్రయంగా నిలబడ్డాడు. ఇతను మార్క్, బర్నబా మేనలుడు. మిత్రులారా, ఈ ప్రభురాత్రి భోజన సందర్భంగా మనమందరం కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. స్టెఫెన్ ఉంటాడు. ఎవరు? స్టెఫెన్ అయితే వెంటనే సమాధానం చెప్పాడు కదా. ఎలీజా, వెరోనికా, మీ ఇద్దరు పెట్టి తలుపు తీయండి. ఎవరు లేరని చెప్పండి. అలాగే. మరి ఈ దీపాలు? అవునవును, దీపాలు ఆర్పేయండి. ఎవరు? స్టెఫెన్. కట్టేంటి? ఎన్నిసార్లు అడిగినా పేరు చెప్పే. సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో వెతికినట్లు వెలుగులో వెలగవలసిన వాళ్ళు చీకట్లో సిగ్గుపడి ఎలా ఉంటారో చూడాలని పేరు చెప్పలేదు. తల్లి గర్భంలో తలదాచుకునేది చీకటిని కోరి కాదు, సిగ్గుపడి కాదు స్టెఫను. సంపూర్ణ మానవునిగా ఎదిగి సర్వస్వతంత్రుడిగా జన్మించేందుకు. ఆ జన్మకు కూడా ఒక నియమిత కాలం అంటూ ఉంటుంది సోదరా. అయితే ఈ దాగుడు మూతలు ఎన్నేళ్లు? దైవవాక్యము చెప్పడము రహస్యమే, దైవ ప్రార్థన చేయటము రహస్యమే, ఆఖరికి సమాధానం మీద సినిమా గుర్తు పెట్టడము రహస్యమే. అయితే ఎప్పుడు మన వాక్యం ఎదగలం? ఎప్పుడు మన ప్రభువు ముందు ఈ లోకాన్ని మ్రోగలేలా చేయగలం? చెప్పండి. తొందరపడి ఎవరూ తమ ఎత్తును పెంచుకోలేరు సోదర. ఒక్కొక్కరు ఒక్కొక్క మనసుని ప్రభు వైపుకి తిప్పగలిగితే ఆయన తిరిగి రెండవసారి ఈ ప్రపంచానికి వచ్చేసరికి అంతా ఆయన మనుషులే, అంతా ఆయన వెలుగే అయి ఉంటుంది. కాదు, ఆరిపోతుంది. ఒక దీపాన్ని వెలిగించే లోపల 2 దీపాలు ఆరిపోతున్నాయి. అసలు వెలుగుని వెలుగుగా ప్రకటించుకోవడానికి మనం ఎందుకు భయపడాలి? ఎందుకు సిగ్గుపడాలి? ఈ రహస్య ప్రచారం మూలంగా మన ప్రభువే మరుగున పడిపోతున్నాడు. అందుకని మనమంతా ఈ సువార్తను బహిరంగంగా ప్రపంచమంతా చాటాలి. అందుకోసం అయితే మన ప్రాణాలైనా అర్పించాలి. రెక్కలు వచ్చే వరకు గూటిలో ఉండడమే మేలు. వెలిగించిన దీపాన్ని గప్ప కింద దాచటం అవివేకం. వెలిగించాం కదా అన్న ధీమాతో దీపాన్ని గాలిలో పెట్టడం అంతకంటే అవివేకం. ప్రభువు కోసం జ్వలించి ఆరిపోవటం కూడా జీవించడమే అవుతుంది. ప్రభు మన కొరకు మరణించింది మనం జీవించి ఆయన వాక్యాన్ని విస్తరింపజేయటానికి. రాళ్లు పగలందే మందిరాలు నిర్మించబడవు, తలలు ఎగరందే సామ్రాజ్యాలు నిలబడవు. ధర్మ సంస్థాపన జరగాలంటే ఈ 4 గోడల మధ్య కాదు, 4 మధ్యలోకి వెళ్లి సాక్ష్యం చెప్పాలి. శిష్యులు ఊరుకున్న శిలలు కేకలు వేస్తాయి అని ప్రభువు చెప్పినట్లు దావీదు నాదాన్ని నా కంఠంలో నిలిపి యేసు నాదాన్ని అవుతాను, వాదాన్ని అవుతాను, సువార్త నినాదాన్ని అవుతాను. దీక్షగా, క్రీస్తు సాక్షిగా, అవసరమైతే హతసాక్షిగా నా జీవితాన్ని అర్పించుకుంటాను. ఇతని ఆవేశం ఏ అనర్థానికి దారి తీస్తుందో. అతని ఆవేశానికి చాలా అర్థం ఉంది.
ఏ రాయిని ఎలా చెక్కారు, ఏ వరుసలో పేర్చారు, మందిర నిర్మాణ శిల్పి ఆ ప్రభువుకే తెలుసు. పులిసిన ద్రాక్షసార, బలిసిన గొర్రెపోతు, మజాగా ఉంది. ముక్క సుక్క అంటే సరిపోతుందా? పక్కన మతాధిపతుల అనుసరణవేగా కాదు మరి. రాత్రి గాని ఏదో ఇంటిని పాలన చేద్దాం. ఆకలవుతుందా? అవును, ఆకలవుతుందట్రా. మా మతాధిపతుల పాలనలో ఆకలి ఉండదుగా. అబద్ధం ఆడుతున్నాడు కదా. కడుపు నిండిన వాడు అబద్ధాలు ఆడతాడేమో గాని ఆకలేసేవాడు అబద్ధాలాడు. అడుక్కు తినే వేదాంతం మాట్లాడుతున్నావు ఏమిట్రో? పోయద్దు, ఏదో పాపం అడుక్కు తినేవాడు బిచ్చగాడు. ఏదో రొట్టె ఎంగిలి ఎముక వేస్తారా? విందు భోజనం ఏర్పాటు చేస్తాం అనుకున్నావా? తానగుణం అనేది రక్తంలో ఉంటుంది గాని ఈ ఎంగిలి ఎముకలోకి రాదురా. ఆకలి అని అడిగిన వాడికి పెట్టలేని మీ చేతులు ఉంటేనే మూడితేనే తిండి పెట్టద్దురా. కనీసం ప్రేమనైనా పంచలేని మీ బ్రతుకులేనా? యూదా మతాచార్యులైన కైఫానాసుల వారు వస్తున్నారు. హో, తప్పుకోండి. ధర్మ ప్రభువులు, మతాధికారులు, అధర్మాధికారులు. కైఫానాసుల వారు వస్తున్నారు. హో, కాదు, అధర్మాధికారులు. పవిత్రమైన దైవ ప్రతినిధుల పాదాలు తాకి మెలిలించేసేసావు కదరా. అపవిత్రం చేసావు కదరా. పాదాలు తాకి అపవిత్రం చేసావు కదరా. పాదాలు పవిత్రం కావడానికి పన్నీరు తండి. నీ దైవభక్తి చూసి మా మనసు పులకించిపోయింది. మా ఆశీస్సుల కోసం మందిరానికి ఏకాంతంగానే రా. మీ అందం తరగకుండా ఉండడం కోసం, నీ ఆరోగ్యం కోసం మేము ప్రత్యేకమైన పూజలు చేస్తాం. దైవ సమానులాజ్ఞ, తప్పకుండా పంపిస్తాను. పూజే పవిత్రమైన మా మతాధిపతుల పాదాలు తాకిన పవిత్ర పాదజలాల్ని అపవిత్రం చేస్తారా? బానిస. ఎవరు బానిస? నా తండ్రి దృష్టిలో బానిసలు యజమానులు లేరు, కల్పలు అతిథులు లేరు, చిన్న పెద్ద తారతమ్యం లేదు. మనుషులందరూ సమానమే. ఎవడు మీరు? నేను చెప్తాను. నా పేరు స్టెఫన్, నజరేయుడైన యేసు భక్తుడిని, ఆయన సాక్ష్యాన్ని. మీరెవరో తెలుసా? ఆహా, తెలుసు. మానవత్వం లేని మతాధిపతులు. ఏం కుషాం? చెప్పు. నువ్వు కాదు, రే బానిస, వీడిని తోలుడు చెలకొట్టు. కొట్టు 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 సోదరా. సోదరా, వాడు నన్ను కొట్టమని ఆజ్ఞాపించారు. కొట్టపతి నేను చంపేస్తాను. కొట్టు. నా కోసం నువ్వు బలి కావద్దు. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నా తల్లి సత్యాన్ని ప్రకటించడానికి ఎన్ని హింసలైనా భరిస్తాను. అదే ధర్మం, అదే ధర్మం. కొట్టు కొట్టు సోదరా.
నీ పనికి మన మొగుడు కట్టిపెట్టమని హెచ్చరికగా దెబ్బలతో కొట్టి ప్రాణాలతో వదిలిపెట్టాను అన్నాడు. ఇప్పుడు దైవ సమానులు దైవ ప్రతినిధులు అయినటువంటి మా మతాధికారులతోనే వాగ్వాదానికి దిగేంత పెద్దవాడివయ్యావన్నమాట. ఇక నిన్ను మాటలతో ఉపేక్షించకూడదు. తిరిగివాడా, నన్ను కొరణాలతో కొట్టి కిందకు దోసి నా రక్తాన్ని చూడగలిగావేమో గాని నేను చెప్పిన సత్యాన్ని తెలుసుకోలేకపోయావు. అయినా నేను చెప్పేది మీకు ఏ రకంగా ఇబ్బంది కలిగిస్తుందో, ఏం తప్పని అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నా ప్రభువు ఈ మూర్ఖజనుల కోసం తన రక్తాన్ని చిందించి తన ప్రేమనే ప్రవాహంతో ఈ లోకానంతా నింపాడు. ఆయనే మనం ఎదురు చూస్తున్న రక్షకుడు అని మీ అందరి ముందు చాటుతున్నాను. ఆపు నీ వ్యర్థ ప్రేలాపన. ఇంకొకసారి ఆ వడ్రంగి వాడు రక్షకుడు అన్నావు, నీ నాలుక చీల్చేస్తాను. అధర్మం, అధర్మం. సౌలా, నువ్వు మోసే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన మేధావు అని నాకు తెలుసు. నేను చెప్పే మాటల్లో ఏం తప్పుందో, చేసే చేతల్లో ఏం దోషం ఉందో నీకు ధైర్యం ఉంటే నాతో వాదించు. నీ వాదనతో నన్ను గెలిచి నా నాలుగు చీరేస్తావో, లేక ఓడిపోయి నా ప్రభువుకి పాదాక్రాంతులవుతావో ఇప్పుడే ఇందరి సమక్షంలోనే తెలుసుకుందాం. ఇతనితో కాదు, మాతో వాదించు. అవును, మాతో వాదించు. ఏసే మెస్ వెళ్ళడానికి ఆధారాలేమిటి? మన పూర్వీకులు రాసిన లేఖనాలు. ఆ దైవ కుమారుడు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. పాపం, ముగ్గురికి మాత్రమే కనిపించింది ఆ నక్షత్రం. లేదు, అందరికీ కనిపించింది. వెతుక్కుంటూ వెళ్ళిన ఆ ముగ్గురు జ్ఞానులకు ఆ బాలయేసు దివ్య దర్శనం దొరికింది. ఆ గొర్రెల కాపర్లకి ఇచ్చాళ్లే గొర్రెల కాపరి దివ్య దర్శనం. ఆ తర్వాత నిదర్శనం. మా తండ్రి శిలువపై హీనంగా దీనంగా మరణించి మన ధర్మశాస్త్రం చెప్పినట్టుగా 3వ రోజున తన దివ్య శరీరంతో సమాధి నుంచి తిరిగి లేచాడు. అదే పెద్ద అబద్ధం అంటున్నాను. అదే చలన సత్యం అంటున్నాం. అతను సమాధి నుంచి లేస్తే కాపలా వాళ్ళకి కనిపించలేదే. ఆ మృత్యుంజయుడి వెలుగును భరించలేక కళ్ళు మూతలు పడిపోయి గుడ్డివాళ్ళమైపోయామని కాపలా వాళ్ళే చెప్పారుగా. ఆ విషయం మీకు తెలీదా? తెలియక కాదు. 10 నాణేలు ముఖాన కొడితే కాపలా వాళ్లే కాదు, ఎవరు పలకమన్నా పలుకుతారు చిలక పలుకులు. అది అంత తేలిక కాదు. చాలా తేలిక. 30 నాణాలు మొహాన కొడితే యేసు శిష్యుడే తన గురువుని గుట్టు చప్పుడు కాకుండా అమ్మేశాడు. అది మా స్వానుభవం. ఓ సైతాను సంతానమా, మిమ్మల్ని మీరు ఎంత మోసం చేసుకుంటున్నారో, ఎంత ఆత్మహత్య చేసుకుంటున్నారో మీ అంతరాత్మలకే తెలుసు. అయినా మీ మేలు కోరి వచ్చిన ఏ ప్రవక్తను మీరు నమ్మారు? ఏ ప్రవక్తను మీరు క్షమించారు? ఏ ప్రవక్తను హింసించకుండా వదిలారు? వింటున్నారా వీడి ప్రేరాపణ? మన మోసేని, మన ధర్మశాస్త్రాన్ని, మన ధర్మపీఠాన్ని, ఆఖరికి మనల్ని కూడా అవమానకరంగా మాట్లాడుతున్నాడు. మరి వీరికి శిక్షే లేదా? ఉంది. యూదా మతాధికారికి ఆజ్ఞాపిస్తున్నాను. చట్ట ప్రకారం వీని రాళ్లతో కొట్టి చంపడమే శిక్ష. సౌలా, వీరి మరణానికి సాక్ష్యాన్ని సంతకాన్ని కూడా నువ్వే. ఎలా ఉంది ద్రాక్ష తోట? చాలా మత్తుగా ఉంది కదూ. ఈ తోటంతా నీదే, తీసుకో. క్షమించండి ఆచార్య, నాకు కావాల్సింది ద్రాక్ష తోటలు కాదు, ఈటలు, బాణాలు లాంటి యోధులు, ఎత్తుని కత్తిని తెంచని ధీరులు, క్రైస్తవ రక్తాన్ని రాక్షరసంగా తాగగలిగిన అసమాన సూరులు. అటువంటి మనుషులు దొరకడం కష్టమే. ఏమంటావు మామా? ఏమంటాను, చాలా తేలిక అంటాను. మరణశిక్ష పడ్డ వాళ్ళకి ప్రాణభిక్ష పెడితే వాళ్ళు ఎవరి ప్రాణాలు తీయడానికైనా సిద్ధం. చక్కని ఆలోచన మామ. మీ అందరికీ మరణశిక్ష విధించబడిన సంగతి నాకు తెలుసు. ఈ చెరసాల్లోనే, ఈ చీకట్లోనే ఆ మరణం కోసం ఎదురు చూస్తూ కుళ్ళి కుళ్ళి ఇక్కడే చస్తారని కూడా తెలుసు. కానీ నేను మిమ్మల్ని బ్రతికించడానికి వచ్చానన్న సంగతే మీకు తెలియదు.
మిమ్మల్ని చీకటి కూపం నుంచి బయటికి తీసి వెలుగును, స్వేచ్ఛను, స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదిస్తాం. మూడు బారిన మీ జీవితాల్లో వసంతాలు పూయిస్తాం. అయితే ఒక్క షరతు, మీరంతా నాతో చేతులు కలిపి 1000 మంది క్రైస్తవుల ప్రాణాలు తీయగలిగితే మీకు ప్రాణభిక్ష పెడతాను. క్రైస్తవులంటే ఏ రోజు సైనికులు? సైనికులు కాదు, ఏసే దేవుడు అని నమ్ముకున్న వెర్రి వాళ్ళు, మత పిచ్చగాళ్ళు. అలాంటి అమాయకులను చంపడానికి నేనే పశువుని కాదు, మనిషిని. అటువంటి స్వేచ్ఛ నాకు అక్కర్లేదు. సోదరులారా, ఈ సౌలు చేస్తున్న మారణకాండ మన స్థావరానికి కూడా ముప్పు తెచ్చేట్టుంది. మనం వేరే ప్రాంతానికి వెళ్ళి తలదాచుకున్నాం. అది మన అసమర్థత, అసహాయత ఎంత మాత్రం కాదు. ప్రభుదయ కలిగేంత వరకు అక్కడే ఉండి ప్రభువాక్యాన్ని విస్తరింపచేద్దాం. ఈ ఇంట్లో క్రైస్తవులు ఉన్నారని తెలిసి వచ్చాం. మీరు క్రైస్తవులేనా? మీ క్రైస్తవులు కావు. ఏసంటే మాకు గిట్టదు. అసలు ఏసంటే ఎవరో మాకు తెలియనే తెలియదు. ఏం చూసావు? పేతురు 3 సార్లు క్రీస్తు నాకు తెలియదని అబద్ధం ఆడగానే కోడి కూసిందట. అలాగే మా అమ్మ, నాన్న, మా నానమ్మ అబద్ధం ఆడగానే నేను కూశాను. మేము క్రైస్తవులమే. ఇదిగో దేవుడు కాదు, రక్షకుడు కాదని ఇప్పటికైనా ఒప్పుకోండి. చెప్పి ప్రాణాలతో బయటపడండి. యేసు ప్రభు మాకు తెలియదని, మా రక్షకుడు కాడని మేము అబద్ధం చెప్పి తప్పించుకున్నాం. పసిబిడ్డలు దైవ సమానులు అంటారు. మా బిడ్డ తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నిజం చెప్పి తాను బలైపోయింది. నిజం చెప్పిన మా బిడ్డ పోయాక మేము బ్రతుకుండి ఏం ప్రయోజనం? మమ్మల్ని చంపినా సరే, నరికినా సరే మా దేవుని గురించి మేము అబద్ధం చెప్పం. ఏసే మా దైవం, ఏసే మా రక్షకుడు. అలాగా అయితే ఆ రక్షకుడు వచ్చి నిన్ను ఎలా రక్షిస్తాడో మేము చూస్తాం. యేసు రక్షకుడు కాదని చెప్పండి. ప్రాణాలతో బయటపడండి. యేసు మెస్సయ్య కాదని ఒప్పుకోండి. ప్రాణాలతో బయటపడండి. యేసు రక్షకుడు కాదని చెప్పండి. చెప్పి ప్రాణాలతో బయటపడండి. యేసు దేవుడు కాదని చెప్పండి. దేవుడు కాదు, దేవుడు కాదు, యేసు 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 దేవుడు కాదు. ఒరే జస్తా, దాహం వేస్తుందట్రా. అయ్యో పాపం, దాహం వేస్తోందా? అయితే యేసు రక్షకుడు కాదని ఒప్పేసుకో. నీళ్ళు ఇచ్చి నీ దాహం తీరుస్తాం, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం. ఒప్పుకోమ్మా. ఒప్పుకోమ్మా, ఒప్పుకో. ఒప్పుకో. నీళ్ళు నీళ్ళు. అందాగేసాడు. ఆగండి, ఆగండి. వాళ్ళ నాగమని చెప్పండి. ఒక్క క్షణంలో
వీళ్ళ చేత కూడా మేము చెప్పినట్టే యేసు రక్షకుడు కాదు, యేసు దైవ కుమారుడు కాదు అని చెప్పిస్తారు. మీరెంత అమాయకులు, ఎందుకు ఇలాగైపోయారు? ఈ పాపను వీళ్ళు చంపేశారనే కోపంతో ఈ ప్రాణాలు కూడా పోగొట్టుకోవాలని నిర్ణయించుకున్నారా? ఒక్క పాప పోతే ఇంకొక పాప పుడుతుంది, కానీ ఈ ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? అదే ఒక్క మాట యేసు దేవుడు కాదు, ప్రభువు కాదు, రక్షకుడు కాదు అని చెప్పి ఈ ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. వీళ్ళు మనుషులా? కాదు కాదు, గొర్రెలు. ఇప్పుడు బయటికి పోయిన వాళ్ళంతా ఎంత తెలివైన వాళ్ళో చూసారా? వాళ్ళ విశ్వాసం కన్నా ప్రాణాలే ముఖ్యమని వీళ్ళు పలకమన్న పలుకు పలికి, ఆడమన్న అబద్ధం ఆడి ప్రాణాలతో సుఖంగా బయటికి వెళ్ళిపోయారు. మరి మీరు నమ్మిన విశ్వాసం ప్రాణం కన్నా గొప్పదని, ఏసే దేవుడని, ఏసే రక్షకుడు అని నమ్మి తన ఊపిరితో మిగిలిపోయారు. మీరు పుణ్యాత్ములు, ప్రభు దృష్టిలో ధన్యులు. ఆయన లోకంలోకి సరాసరి వెళ్ళే అర్హత సంపాదించుకున్న వాళ్ళు. మేము పాపాత్ములు, కేవలం ప్రాణాల కోసం విశ్వాసాన్ని పోగొట్టుకుని అబద్ధవాడిన వాళ్ళం అని వాళ్ళు అనుకుంటున్నారు. రేయ్, నాకు దాహం వేసి పీకెండిపోతే కుక్కెడు నీళ్ళిచ్చింది ఎవర్రా? నీ యేసు కాదురా. ఈ క్షణంలో చంపగలిగిన క్షమించి ప్రాణభిక్ష పెడుతున్నది ఆమె సయ్య కాదురా. వీడు 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 రేయ్, ఇందాక నేనేమన్నాను? యేసు ప్రభువు కాదు అన్నావు, దైవ కుమారుడు కాదు అన్నావు, మెస్సయ్యా కాదు అన్నావు. కాదని మీరంటున్నారా? ఇప్పుడు నే చెబుతున్నది నిజం. వినండిరో, ఆ యేసే ప్రభు, యేసే దైవ కుమారుడు, యేసే మెస్సయ్యా. అధర్మ మతాధిపతుల అధర్మపు అనుచర వెధవల్లారా, ఈ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. యేసే దైవ కుమారుడు, యేసే మెస్సయ్యా, యేసే రక్షకుడు, యేసే ప్రభు. సహోదరులారా, నా మాట వినండి, నన్ను నమ్మండి. యేసే రక్షకుడు, యేసే మెస్సయ్యా, యేసే దైవ కుమారుడు, యేసే రక్షకుడు, ప్రభు. సహోదరులారా, నా మాట వినండి, నన్ను నమ్మండి. యేసే రక్షకుడు, యేసే దైవ కుమారుడు, యేసే మెస్సయ్యా. ఆయనని నమ్మిన వాళ్ళని ఈ దుర్మార్గులు ఏమీ చేయలేరు. యేసే రక్షకుడు, యేసే దైవ కుమారుడు, యేసే మెస్సయ్యా. యేసే రక్షకుడు, యేసే దైవ కుమారుడు, యేసే రక్షకుడు, యేసే మెస్సయ్యా, యేసే మెస్సయ్యా. ఒకప్పుడు ప్రాణ భయంతో నా ప్రభు మీద విశ్వాసాన్ని గుండెల్లో దాచుకున్న నేను ఈనాడు నిర్భయంగా 10 మందికి చెప్పగలిగానంటే కారణం ఎవరో తెలుసా? నువ్వు ఆ ప్రభు అనుచరుల పట్ల జరుపుతున్న దారుణ హింసాకాండే. నీకు తెలియకుండా నాకు చేసిన మహోపకారం సౌలా. కానీ నువ్వు ఆ ప్రభు దయకు దూరమైపోతున్నావన్నదే నా బాధ. ద్వేషంతో కాదు, ప్రేమతో మాత్రమే ప్రభువుని జయించగలవు. సౌలా, నీ హింసా మార్గాన్ని విడిచిపెట్టు, నా ప్రభువు చూపిన మార్గాన్ని అనుసరించు. ఆ యేసే మెస్సయ్యా, ఆ యేసే దైవ కుమారుడు. ఈ సత్యాన్ని 10 మందికి చెప్పు సౌలా, 10 మందికి చెప్పు సౌలా.
ఏమిటి రక్తపాతం? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? నా మతాన్ని నా వాళ్లను రక్షించుకోవటానికి. మరి నువ్వు చంపేవాళ్ళంతా నీ వాళ్లే. వాళ్లలో ప్రవహించే రక్తం నీ యూదా జాతిది కాదా? కాదు, వాళ్ళు యూదులై పుట్టిన కొత్త సిద్ధాంతాలతో వాళ్ళ రక్తం విరిగిపోయింది. కళ్ళబొలి నమ్మకాలతో వాళ్ళ రక్తం తెల్లబోయింది. మతం మారినంత మాత్రాన మనిషి రక్తం, దాని రంగు, రూపం మారవు సౌలా. నువ్వు బ్రతికున్నంత కాలం ఆ రక్తం నీలో కదిలిస్తూ ఉంటుంది. కదిలించడం కాదు గురువర్య, కవ్విస్తుంది, కసిరేపుతుంది. ఆ క్రైస్తవ రక్తం కవించినప్పుడల్లా నా నెత్తురు నిప్పవుతుంది, నా గుండె అగ్నిగుండం అవుతుంది. అందులో ఆ క్రైస్తవులందరినీ కట్టకట్టి కాల్చేయాలంత ఆతృత పడుతుంది. ఈ జైత్రయాత్రలో నేను విజయం సాధించాలని నన్ను ఆశీర్వదించండి గురుదేవా. ఏమని ఆశీర్వదించమంటావు నాయన? రక్తతర్పణంతో నీ సోదరులందరినీ చీల్చి చెండాడమని, నీ జాతి యావత్తు సర్వనాశనం చేయమని ఈ చేతులెత్తి ఆశీర్వదించమంటావా? సౌలా, సత్యాసత్యాలు కాలమే నిర్ణయిస్తుంది. ఆ కాలం నేర్పిన పాఠం నీ ద్వారా నేను వినాలని, అంతవరకు ఆ యెహోవా నిన్ను సన్మార్గంలో నడిపించాలని ఆయన్ని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ యేసును పూజించే వాళ్లను మన మార్గంలోకి, సన్మార్గంలోకి తీసుకురావడం చాలా కష్టం. నేను యెహోవా భక్తుణ్ణి, యూదా మతస్థుణ్ణి, ఆత్మాభిమానం, స్వాతిశయం గల సైనికుణ్ణి. ఆ క్రైస్తవ పురుగుల్ని మన నేల మించి ఏరేస్తాను, శాశ్వతంగా తరిమేస్తాను. సౌలా, తరిమినంత మాత్రాన ఆ పురుగులు చచ్చినట్టు కాదు. వేరే చెట్టు మీదకి చేరి తొలుస్తాయి, తిని బలుస్తాయి, గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. వెనుకటి సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో అదే చెట్టు మీద తిరిగి వాళ్తాయి, నిలువున నమిలి పారేస్తాయి. అంటే మీ ఉద్దేశం డమాస్కస్ పారిపోయిన క్రైస్తవులు తిరిగి ఇక్కడికి వస్తారనా? అందులో అనుమానం ఎందుకు? ఖచ్చితంగా బలపడి మరి వస్తారు. అలా వచ్చారు ఈసారి పారిపోవడం కాదు, తిరగబడతా. అది నే ప్రతిగుండగా జరిగే పని కాదు అని మాకు తెలుసు. కానీ డమాస్కస్ కు వెళ్లి వాళ్లను పట్టుకు రాగలవా అన్నదే మా అనుమానం. ఆ అనుమానం మీకు అక్కర్లేదు. పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు పట్టుకొచ్చి ఏ జెరూసలేములోనే హతమారుస్తాను. బాబాయ్, బాబాయ్, అనని బాబాయ్, బాబాయ్, అనని బాబాయ్. ఏమైంది నాయనా? మన దమాస్కస్ లోని క్రైస్తవులను పట్టుకెళ్లి చంపడానికి సౌలు తన బలగంతో వస్తున్నాడట. ప్రభు, ఏమిటి శోధన? పారిపోయి తలదాచుకుంటున్న వాళ్ళ కోసం కూడా ఏమిటి వేట? ఎంత రాపిడి జరిగితే అంత నిప్పు రాజుకుంటుంది బర్నబా. క్రీస్తు రక్తజ్వాల నార్పడం ఎవరి తరహూ కాదు. ప్రియమైన దైవజనులారా, భయపడకండి. కోడి తన రెక్కల కింద పిల్లల్ని కాపాడుకున్నట్టు దేవుడు తన రెక్కల నీడలో మనల్ని కాపాడుతాడు. చలించని విశ్వాసంతో ప్రార్థిద్దాం. మన ధ్యేయం, మత పరిరక్షణ కర్తవ్యం. దైవ సేవకై దీక్షను పూని సాగించాలి సంగ్రామం. యేసుని ఈశుని చేసిన నీచుల ననిచే మారణ హోమం.
పుత్రుని దైవపుత్రునిగా ప్రకటించుట విద్రోహం. ఈ మూర్ఖత్వపు ఉన్మాదానికి మృత్యుపాశమే వైద్యం. వెతికి వెతికి ఈ మత విద్రోహుల కుత్తుకలను తెగ నరకాలి. ఈ విషకీటక సంతానంలో శిశువైనా నశించాలి. ఉధిరజ్వాలలు రేగాలి. మోసగాళ్ళు మసి కావాలి. పురుగులు జీవన జ్యోతిగా చూపిన హీనుల వాదం. ఉపేక్షతో శిక్షించక వదిలిన దైవానికి అపచారం. వికటించిన ఈ వెకిలి వాదాన్ని సమూలంగా పెకలించాలి. ధర్మదూషకుల చర్మం వలిచి నిర్మూలించక కదలాలి. ప్రళయ తరంగం సాగాలి. మరణ మృదంగం మోగాలి.
నన్ను నా వాళ్లను ఎందుకు హింసిస్తున్నావు తండ్రి? నీవెవరివి? ఎవరి పేరు చెబితే రక్తపు వరదలు పారుస్తున్నావో ఆ నజరేయుడైన క్రీస్తును. దైవకుమారుడే యేసు అంటున్నారు. ఆ యేసు నీవేనా? అవును సౌలా. మరణాన్ని జయించిన మృత్యుంజయుడివి నీవేనా? మేము ఇంతకాలం ఎదురు చూస్తున్నా ఆ రక్షకుడివి నీవేనా? సౌలా, మనిషిని మనిషిగా ప్రేమించమన్నాను. ఇది తప్ప ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమన్నాను. ఇది తప్ప నీలాగే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాను. ఈ నా నూతన నిబంధనలో ప్రేమ జ్యోతి కనిపించలేదా సౌలా? ప్రభు ప్రభు కనిపించింది ప్రభు. ప్రభు నేనెంత పాపిని. ఈ దివ్య ప్రేమ పైన నేను పగబట్టింది, ఈ కమ్మని కరుణ పైన నేను కత్తి పట్టింది, ఈ తెల్లని శాంతి జలాల్లోన నేను పిడుగులు కురిపించింది, ఈ అఖండ తేజస్సున నేను ఆర్పాలని ఆశపడింది. అభిషిక్తుడా, ఇంతకాలం చీకటిని చూసి వెలుగుని భ్రమించా. ఈనాడు నిజమైన వెలుగును చూస్తున్నాను. తండ్రి, మళ్ళీ ఆ చీకట్లోకి వెళ్లకుండా ఈ వెలుగులోనే, నీ వెలుగులోనే నన్ను దహించే తండ్రి, నన్ను దహించే. ప్రేమ దేనిని దహించదు సౌలా, అన్నిటినీ సహిస్తుంది, క్షమిస్తుంది. దయామయ్య, నన్ను క్షమిస్తున్నావా? నీ మీద కత్తి కట్టి నీ వాళ్ళ శవాల మీద కథం తొక్కిన ఈ నరహంతకుని క్షమిస్తున్నావా? ఎందుకు ఎందుకు తండ్రి, ఎందుకు? నీవు చూసిన ఈ వెలుగును లోకమంతా వెలిగించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను పౌలా. తండ్రి, అవును, ఈనాటి నుంచి పరిశుద్ధుడివై పౌలుగా పిలవబడుతూ తండ్రి, తండ్రి నాకేమీ కనిపించడం లేదు. తండ్రి, నాకేమీ కనిపించడం లేదు. తండ్రి, తండ్రి నాకేమీ కనిపించడం లేదు. అయ్యా వైద్యులు గారు, 3 రోజుల నుంచి ఇదే తొంతు. తిండి తినడు, ఉలకడు పలకడు. మరి విచిత్రం ఏమిటంటే, వెలుగొచ్చినప్పుడు కళ్ళు మూసుకున్న మాకు వెలుగు పోయాక కళ్ళొచ్చాయి. కానీ వెలుగులో కళ్ళున్న సౌలుకు వెలుగు పోయాక కళ్ళు పోయాయి. కాబట్టి మీరు పొరపడుతున్నట్లు అది మామూలు వెలుగు కాదు, వెలుగు దెయ్యం. అది అక్కడక్కడ తిరుగుతూ మంచి కళ్ళున్న వాళ్ళని పట్టి తన కాంతిలో కలుపుకుంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ వెలుగు దెయ్యానికి బ్రహ్మాండమైన బలునిచ్చి శాంతి చేయాలి. అయితే మా మతాధికారులకు చెప్పి సొమ్ము తెస్తాం. అందాక మా సౌలును జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళి రండి. వెలుగు దెయ్యమట, వెలుగు దెయ్యం. వస్తున్నాగా, వచ్చి నీ తీట తీరుస్తా. వస్తున్నా వస్తున్నా. సౌలా, సౌలా. అమ్మ బాబోయ్, ఇది మామూలు దెయ్యం కాదు, తెగులు దెయ్యం. పట్టుకుంటే గొర్రెలకి మందేసుకోవచ్చు, లేదా వాటిని కాచుకోవచ్చు. అననీయ, పౌలు నీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను వెంటనే వెళ్ళి అతనికి కనుచూపు ప్రసాదించు.
అతను రక్త పిపాసి. నిన్ను నమ్మిన వాళ్ల ప్రాణాలు తీస్తున్న కిరాతకుడు. ఈ నగరంలో ఉన్న నీ బిడ్డలను పట్టి కడతీర్చడానికి వచ్చిన మృత్యు. అలాంటి పాపాత్ముడికి కళ్ళివ్వమంటావా కరుణామయ? అతను నా నామము కొరకు ఎన్ని శ్రమలైనా భరించటానికి సంసిద్ధుడు. పరుల ఎదుట, ప్రజల ఎదుట, రాజుల ఎదుట, చక్రవర్తుల ఎదుట నా నామము ప్రకటించటానికి నేను ఏర్పాటు చేసుకున్న యోగ్యుడు. అననీయ, నేను చెప్పినట్లు చేయి. నీ చిత్తము నెరవేరుగాక తండ్రి. తండ్రి, ఎవరు? నా తండ్రి పంపిన అననీయవా? అవును సహోదరా, నీకు దర్శనమిచ్చిన దయామయుని పిలుపందుకుని వచ్చిన అననీయనే. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధమైన చూపును పొందుతువుగాక. అయ్యా, అమ్మా, నా మాట నమ్మండమ్మా. నేను చెప్పేది వినండమ్మా. అమ్మా, అయ్యా బాబు, ఒక్క మాట. అమ్మా, నేను అదిగా చెప్పేది వినమ్మా. నేను చెప్పేది వినమ్మా. నేను డమాస్కస్ నుంచి వస్తుంటా. అమ్మా, అమ్మా ఉండమ్మా. నేను అయ్యా బాబు, బాబు, బాబు నువ్వేనా వింటావా? నేను డమాస్కస్ నుంచి వస్తుంటే దారిలో గొప్ప వెలుగు కనిపించింది. చూసారా మిత్రులారా, ఆగండి అంటే అనాలోచితంగా ఆగిపోయారు. పరండి అంటే ఎటు పోవాలి, ఎందుకు పోవాలి అన్న ప్రశ్నలు మీలో కలుగుతాయి. నేను చెప్పేది నమ్మండి. నా వద్దకు రండి అంటే ఇతను చెప్పేది ఎందుకు నమ్మాలి, ఇతను ఎవరు అన్న ప్రశ్నలు కలుగుతాయి. ఆ ప్రశ్నలకు సమాధానంగానే నేనెవన్నో మీలో చాలా మంది గుర్తుపట్టే ఉంటారు. దాసుపురవాసి సౌలుని నేనే. క్రైస్తవులను పట్టి కొట్టి చెరసాల్లో పెట్టి నానా చిత్రహింసలు పెట్టిన సౌలుని నేనే. క్రైస్తవుల నెత్తిటితో చేతులు కడుక్కొని రక్తపు గుడ్డలతో నాట్యమాడిన రక్త పిపాసి సౌలుని నేనే. రక్తాక్షరాలతో చరిత్ర చెక్కించుకున్న సౌలుని నేనే. డమాస్కస్ వస్తుంటే ఇతర క్రైస్తవులు కొట్టి చంపారుగా? అవును, నేను డమాస్కస్ వస్తుంటే దెబ్బ తిన్నాను. కానీ కొట్టింది క్రైస్తవులు కాదు, దేవకుమారుడైన క్రీస్తు. క్రీస్తుని చూశానంటాం, మాట్లాడాలంటాం. ఇవన్నీ చూస్తుంటే నిజంగా మాకు మతులు పోయినాయి. ఇంకొంతసేపు వింటే క్రీస్తే మెస్సయ్యని మమ్మల్ని కూడా నమ్మించేంత నమ్మకంగా చెప్తున్నాడు. అవును, సౌలు మహా చదువరి మాటకారి, తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చెగిన సమర్థుడు. డమాస్కస్ వచ్చి మనల్ని ఏదో ఉద్ధరిస్తామనుకుంటే చుట్టంలా వచ్చి దయ్యంగా మారాడన్న సామెత అయింది. వీళ్ళు ముందు చెప్పినట్లు దారిలో చచ్చినా బాగుండేది. అవును, నేను చచ్చాను, చంపబడ్డాను, దిగంతాల్లో పూడ్చబడ్డాను. కామ క్రోధ మోహ లోభ మద మాశ్చర్యాలనే అరిషడ్ వర్గాల అడుగును వేసి ఆ ప్రభువు నన్ను పూడ్చాడు. అందుకే అహంకారి, ఆటవికుడు, హంతకుడు, కుట్రదారుడు, తుచ్చుడు, నీచాతి నీచమైన
ఆ మానవుడు వెనుకటి సౌలు ఇక కనపడాడు. కృప, కరుణ, ప్రేమ, వాత్సల్యాల కాలవాలమైన ఆ దయామైన నెత్తిటిలో కడగబడి రక్షింపబడి నూతన జన్మ ఎత్తిన పౌలునే మీరిప్పుడు చూస్తున్నారు. సౌలు లాంటి మొండివాడు క్రైస్తవుడైతే ప్రమాదం, చాలా ప్రమాదం. చాలా ప్రమాదం ఆచార్య. ఇక వాడి నాటకానికి తెరవేయక తప్పదు. అవును, నాటకమే ఆడుతున్నాను. నేటి నుండి సజీవుడైన ఆ క్రీస్తు అంతరంగమే నా రంగస్థలం. ఆ మృత్యుంజయుని సాక్షిగా జీవించడమే నా పాత్ర. ఆపుని అధిక ప్రసంగం. నువ్వు మా యూదా మతానికి విరుద్ధంగా కొత్త మతాన్ని ప్రజలకు బోధిస్తున్నావు. దమాస్కసు యూదా మతాచార్యులుగా మేము మొదటి హెచ్చరికగా నీకు 39 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాం. అతను ఇప్పుడు సౌలు కాదు, పౌలు. అతను పూర్తిగా మారాడని మేము నమ్ముతున్నాం. అవును యాకోబు, మార్పు మానవ సహజం. నిజమే, పులి గడ్డి మేస్తుందన్న నమ్మగలమేమో గాని సౌలు సువార్థకుడిగా మారాడంటే మాత్రం ఎందుకో నమ్మలేకుండా పోతున్నాం. మార్పు కాదు, మారువేషం. మనల్ని ఒక్కొక్కరిని పట్టుకోవడానికి అతనికి చాలా కాలం పడుతుంది. అందుకే భక్తుడిగా మన బృందంలో చేరి మనందరినీ ఒకేసారి పట్టించాలన్న పెద్ద పథకం ఇది. అవును, అందరినీ నమ్మడం నీ సుగుణం, అందరికీ ఆశ్రయం ఇవ్వడం నీ అలవాటు కావచ్చు. అందుకే బర్నబా అన్న పేరు నీకు వచ్చి ఉండొచ్చు. కానీ గొర్రెలకు ఆశ్రయం ఇచ్చి అందులోకే తోటలను కూడా ఆహ్వానించాలనుకోవటం ఆదరణ అనిపించుకోదు బర్నబా. నమ్మకపోవడం మన హక్కు, కానీ అనుమానించటం మన బలహీనత. పౌలు చాలా మంచివాడు. ప్రాణాలు పోయే స్థితిలో కూడా ఆ ప్రభు నామం పలవరించడం మేము స్వయంగా చూశాం. నీ నమ్మకాలని నమ్మలేక కాదు బర్నబా, మా చేదు అనుభవాల్ని మర్చిపోలేక. అతని మంచి మార్పు మాకు అవసరం లేదు. మా ఆవేదన అర్థం చేసుకో. మన స్థావరాలు, మన రహస్యాలు మన శత్రువులు తెలిస్తే ప్రమాదం. అది తెలిసేలా ఎవరు ప్రవర్తించినా అది మనకే కాదు, మన ప్రభువుకే ద్రోహం చేసినట్టు. నేను పిలవకుండానే నా ప్రభు దర్శనమిచ్చి నన్ను తనవాణి చేసుకున్నాడు. మీరు పిలవరని తెలిసే నాకు నేనే లోపలికొచ్చాను. నా మాటలు గౌరవించలేరు, నా చర్యలు సహించలేరు. నాలో మార్పు అసలు నమ్మరు. అవును, నమ్మాల్సిన అవసరం మీకు లేదు, కానీ నమ్మించాల్సిన అవసరం నాకుంది. మీ సహవాసం, మీ అనుభూతులు నాకు కావాలి. మా అనుభవాలు కావాలా? మాతో పాటు యోధా ఇస్కరియోతు అనేవాడు ఉండేవాడు. వాడు మమ్మల్ని నమ్మించి మాలో ఒకటిగా జీవించి చిట్ట చివరకు ఆ నయవంచకుడు మా ప్రభువుని 30 నాణాలుగా మీ ముద్దాడి మరీ సిలువకు అప్పగించాడు. ప్రస్తుతం మాలో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని పూరించి మరో యూదాగా మారి మమ్మల్ని అమ్మని వచ్చావా సౌలా? నేను అందుకు రాలేదు.
నా అనుభూతులు మీకు పంచి మీ అనుభవాలు నేను తెలుసుకోవాలని వచ్చాను. కోటి సూర్యకాంతుల సమానమైన ఆ దివ్యమూర్తి వెలుగు చూడగానే పొత్తిళ్లలో పసిపాపలా పరవశించానే. ఆయన పిలుపు వినగానే నేను కరిగి కన్నీటి సెలయేటినే. ఆయన పాదాలు కడిగానే. ఆ ఒక్క క్షణంలో కలిగిన పులకింత నాకు మరుపురాని మధురానుభూతిగా మిగిలిందే. అలాంటిది ఆ మధురమూర్తితో క్షణాలు కాదు, రోజులు కాదు, ఎన్నెన్నో వసంతాలు గడిపారే. ఆ పావనమూర్తితో ఎన్నెన్నో మధురానుభూతులు పంచుకున్నారే. పేతురు, మీ అందమైన అనుభూతులన్నీ నాతో పంచుకోరా, నాకు తెలుపురా పేతురు. పౌలా, నువ్వు ఊహించుకుని చూడాలని ఆశపడి వచ్చినంత ఉత్తమం కాదు పౌలా. నువ్వు ఆనందించేంత అనుభూతులు మా దగ్గర లేవు. మా అనుభూతులన్నీ అసహాయతలు, అసమర్థతలు మాత్రమే. అంతకు నేను మన ప్రభువును కళ్ళారా చూస్తూ కూడా ఆయన నాకు తెలియదు అని ముమ్మారు అబద్ధమాడాను పౌలా. మెలకువతో ఉండండి అని ఆయన ఎన్నిసార్లు చెప్పినా మేం పశువుల్లా పడుకుని నిద్రపోయాం. ఆయన్ని సైనికులు పట్టుకుపోతుంటే మేమందరం పెరికి పొందల్లా పారిపోయాం. ఆయన్ని హింసిస్తూ, సిలువ మోయిస్తూ, కాళ్లకు చేతులకు మేకులు కొట్టి సిలువపై వేలాడదీస్తున్న క్షణాల్లో మేమెక్కడో దూరంగా వణుకుతూ రహస్యంగా తలదాచుకున్నాం. ఆయన 3వ రోజు సమాధి నుంచి తిరిగి లేచి మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే గాని నమ్మకం కలగలి, నమ్మకద్రోహిలయ్యలేను. అదే నాకు మిగిలిన అనుభూతి. పేతురు, అంద్రియా, యోహాను, తోమా, నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరిలోనూ నా ప్రభువైన ఆ యేసును చూడగలుగుతున్నాను. బాధపడకండి. మనం మామూలు మనుషులు, తప్పులు చేయకుండా ఎలా ఉండగలం? పశ్చాత్తాపం ప్రకటించి ఆ ప్రభువుకు చేరువవుదాం. మన ప్రభు పంచి ఇచ్చిన ఆ ప్రేమతత్వాన్ని 10 మందికి పంచిపెట్టి ఒక ఉద్యమంగా మారుద్దాం. శోకం తాకని లోకం చూపిన ప్రభువే బాటగా, మమతా సమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా, ప్రేమను వెలిగించాలి, ఈ చీకటి తొలగించాలి. శోకం తాకని లోకం చూపిన ప్రభువే బాటగా, మమతా సమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా, ప్రేమను వెలిగించాలి, ఈ చీకటి తొలగించాలి. జ్ఞానము లేదు, ప్రేమే జీవన
సూత్రం. ప్రేమే ధనము, ప్రేమే బలము, ప్రేమే జీవన మాధుర్యం, ప్రేమే మార్గం, ప్రేమే గమ్యం, ప్రేమే జన్మకు సాఫల్యం. నరలోకములో ప్రభురాజ్యమునే నిలయించే వరమే ప్రేమ. గుండె గుండెలో ప్రేమ నినాదము గుడి గంటలుగా మ్రోగాలి. ఆ దివ్య జ్యోతి ప్రసరించు కరుణ కిరణాల శాంతి ఉదయించాలి. ప్రేమామృతమే మదమత్సరముల ఇరుల పొరలు కరిగించాలి. ఈ ప్రేమ పతాకమే ప్రతి హృదయంలో ఘన విజయం ప్రకటించాలి. ఏ శోధన ఎదురైనా, ఏ వేదన కెరయైనా, ఎత్తురు చిందించైనా పొందే ఉత్తమ ఫలమే ప్రేమ. ప్రభువే బాటగా మమతా సమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా ప్రేమను వెలిగించాలి. ఈ చీకటి తొలగించాలి. నిర్మలమైనది ప్రేమ పసిపాపల నవ్వుల్లా, కోమలమైనది ప్రేమ వికసించిన పువ్వుల్లా. ఎల్లలు లేనిది ప్రేమ విహరించే గువల్లా, మోహనమైనది ప్రేమ మురిపించే వెన్నెల్లా. పసిపాపలా మనసుంచుకో, 10 మందితో ప్రేమ పంచుకో. శోకం కాదని లోకం చూపిన ప్రభువే బాటగా మమతా మమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా ప్రేమను వెలిగించాలి. చీకటి తొలగించాలి. అంత్యోకియ, సెలూకయ, కపదొకియ, గలతీయ 1, 2, 3, 4, 5, 6, 7. బాపురే, వీడు చేస్తున్నది యేసు సువార్త యాత్ర లేక మన యూదామత సమాధి యాత్ర. రెంటికి పెద్ద తేడా లేదు మామ. కానీ వాడి ఊరొచ్చి మనల్ని సమాధి చేస్తాడేమోనని. భయపడకు అల్లుడు, మనం మతాధిపతులు. వాళ్ళు నమ్ముకున్న యేసునే సిలువ వేయించాం. వీళ్ళొక లెక్క. ఆ చెట్టు నరగడం చాలా తేలిక మామ. కానీ అది దించిన ఊడలను వేసే చిగుళ్లను నరగడం చాలా కష్టం. ఆ యేసుకు 12 మంది శిష్యులైతే వీధికి వేలకు వేలట. పైగా ఆ యేసు శిష్యులు మంత్రాలు చేసి మాయలు చేస్తే వీడు మాటలతోనే మద్రిస్తున్నాడట.
అవును, సౌలు రెండు వేపులా పదునున్న కత్తిలాంటివాడు. అయితే ఆ కత్తి మన చేతిలోంచి జారిపోయి విరోధి చేతిలో చిక్కింది. ఏమిటి ఇదంతా నాకు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. తొందరపడకల్లుడు వేశాగా చక్కటి పథకం. ముందుగా పెట్టుకున్న షరతు ప్రకారం మీరు 1000 మంది క్రైస్తవుల్ని చంపాలి. కానీ ఇంకా 200 మంది బతికే ఉన్నారు. కానీ మీరు స్వేచ్ఛ కావాలి అంటున్నారు. ఇస్తాం, తప్పకుండా స్వేచ్ఛని ప్రసాదిస్తాం. అయితే 200 మంది బదులుగా మీరు ఒక్క సౌలును మాత్రం చంపితే చాలు. సౌలును సజీవంగా గాని నిర్జీవంగా గాని మాకు అప్పగించి యూదా మత చరిత్రలో మహావీరులుగా నిలవండి. మమ్మల్ని అనుకున్న వాడిని మేము చంపడమా? కంచె చేను మేస్తేనే అది చరిత్ర. పుచ్చిపోయింది నా నాణ్యం కాదు, నీ క్యాబేజీ. నా క్యాబేజీ పుచ్చిపోయిందా? నా క్యాబేజీ పుచ్చిపోయిందా? ఈ కాస్త క్యాబేజీ పుచ్చిపోయిందా? ఓ మో ఓ నో! చూసారా, నా క్యాబేజీ పుచ్చిపోయినట్టుంది. నా క్యాబేజీ పుచ్చిపోయినట్టుంది. ఈ సంతలో ఎవరు నేను అడుగు, అందరికీ తెలుసు. నా కొట్టుకు అందరికీ తెలుసు నా క్యాబేజీ ఎంత తగ్గింది. నిన్ను సైతాన్ని మింగ, నిన్నే మింగ. నీకు దెయ్యం పట్ట, నీకే పట్ట. నిన్ను పావులు మింగ, మింగ. నీ ఇంట్లో ఇస్తానే మంట కట్ట, నువ్వే రక్తం కట్ట. ఏం చేస్తావే? ఏం చేస్తావే? నువ్వేం చేస్తావే? అమ్మా, నీ బిడ్డ చూసావా అమ్మా, తన కోపమే తన శత్రువు అన్నట్టు నీవు ఆమె మీద చూపిన కోపం వల్లనే నీ పాలు నెత్తురుగా మారి నీ బిడ్డ పాలిటి విషమై ఉండేది. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే. ఓరు దేవుడు, ఎంత పని జరిగింది. నువ్వెవరో దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడు. నేను చచ్చేంత వరకు నీకు రుణపడి ఉంటాను. విషం లాంటి ద్వేషాన్ని విడిచిపెట్టండి, అమృతం లాంటి ప్రేమను పెంచుకోండి. ప్రియులారా, ప్రేమను తెలుసుకోలేని వారమైతే మనం వ్యర్థులం. తాత్విక శక్తి, తర్క శక్తి, ఎన్ని శక్తులున్నా సరే ప్రేమ శక్తి లేని వారమైతే నిరర్థకులం అవుతాం. ప్రేమ సహిస్తుంది, దయచూపుతుంది, పచ్చరపడదు, డంబము చూపదు, ఉప్పొంగదు, స్వార్థము కొరకు ప్రాకులాడదు, అపకారము తలపెట్టదు. కారణం ప్రేమే ప్రభువు, ప్రభువే ప్రేమ. నేను చెప్పిన ఈ ప్రేమతత్వాన్ని అర్థం చేసుకున్న వారు ఎవరైనా మీలో ఉంటే చేతులెత్తండి. చాలు, ఒక్కరు నమ్మినా సరే ధన్యుణ్ణి. సహోదరా, లేచి ఇటు రా. నీకేమైనా మంత్రశక్తి ఉంటే ఇతన్ని లేపు చూద్దాం. వీడు పుట్టుకతోనే అవిటివాడు. నీ శరీరం అవిటిదైనా నీ మనసు అవిటిది కాదు. దాన్ని ప్రేమించి నడిపించగల శక్తి ఆ ప్రభువుకున్నది. నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. లే లే, నా ప్రభు పేరిట శాసిస్తున్నాను. లే. లే లే లే, లేచినడు. లే లే. లేచినడు. లే. తప్పైపోయింది, నన్ను మన్నించు స్వామి. వీళ్ళు మామూలు మనుషులు కారు, దేవతలు. మనం రోజు పూజించే ద్రుపది హిర్మేలు. అవును, వీళ్ళకి పశువులు బలివ్వాలి. ఎట్లని తోడుకురండి, వీళ్ళకు పూజలు చేయాలి. ద్రుపది, ఏమిటి నేను చెప్పేది వినండి. ఆగండి, ఆగండి. నా మాట వినండి. వద్దు.
సరిగ్గా సమయానికి వచ్చాం. వీడిని పట్టుబడదామా? పట్టాల్సిందే మరి. ఆగండి ఆగండి ఆగండి, ఏమిటి మీరు చేస్తున్నది? దేవతలకు బలివ్వటం మా ఆచారం స్వామి. ఆ ఆచారాల్ని మానమంటున్నాను. నోరు లేని జీవాల్ని బలిచ్చి మీరు పశువులు కాకండి. నా మాట వినండి, మేము దేవతలం కాదు. అవును, నిజంగా వీళ్ళు దేవతలు కాదు. మా దేవతలు అవమానిస్తున్నారు. మన జాతిని మన మతాన్ని కించపరుస్తున్నారు. కొట్టండి ఈ రాళ్లతో, కొట్టండి 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 కొట్టండి. నీ పేరేమిటమ్మా? నా పేరు రూతు, మా అమ్మ పేరు రెబెకా. మరి నువ్వు ఏసై గురించి చెప్తుంటే వారవలేని వాళ్ళు రాళ్లతో కొట్టారు. అలాగా? అప్పుడే నేను, మా అమ్మ, ఈ అన్నయ్య ఇంకా చాలా మంది కలిసి నీకు అడ్డుపడ్డాం. అప్పుడు మా ఇంటికి తీసుకొచ్చాం. నా పేరు లూకా, నేను వైద్యుణ్ణి. మీరు సంతలో బోధించేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ మహావైద్యుడు క్రీస్తు గురించి తెలుసుకున్నావన్నమాట. ఆయన వైద్యంతో జీవిత స్వస్థత పొందాలనుకుంటున్నావా? నాకు ఆశ లేదు. నేను యూదుణ్ణి కాదు, వేరే జాతి వాణ్ణి, అన్యుణ్ణి. లూకా, నువ్వు వైద్యుడు కదా. నువ్వు చేస్తున్న వైద్యం నీ జాతి వారికే కాక ఇతర జాతి వారికి ఉపయోగపడటం లేదా? అలాగే ఆ మహావైద్యునికి జాతి మత వర్గ విభేదాలు లేవు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. అయితే నేను క్రైస్తవుని కావచ్చా? ఆ క్రీస్తు ప్రేమతత్వాన్ని అర్థం చేసుకుని ఆయన చిత్త ప్రకారం నడిచే ప్రతి ఒక్కరూ ఇంతవరకు మాకు అర్థం కాలేదు. అవును పౌలా, నువ్వు చేసి వెళ్ళొద్దు. ఫిలోమినా, ఇంతకాలం ఎంతో సుఖంగా పెరిగావు. ఇప్పుడు ఈ కష్టాలను ఎలా తట్టుకోగలుగుతున్నావు? నేను నమ్ముకున్న నా ప్రభు శక్తి వల్ల మీరనుకునే ఆ సుఖం కన్నా ఈ శ్రమలోనే నేను ఆనందం పొందుతున్నాను. ఆ ప్రభువుని గురించి తెలుసుకోవడానికి నాకు కొంచెం చెప్పవా ఫిలోమినా? తప్పక చెప్తాను. ఆ ప్రభువుని మీ ప్రేమ నేత్రాలతో వెతకండి, దొరుకుతాడు. ఆప్యాయంగా ఆయన హృదయాన్ని తట్టండి. తలుపులు తెరిచి మిమ్మల్ని చేర్చుకొని సేద తీరుస్తాడు. పిల్ల, ఇలా పని పాటల పేరుతో అమాయకుల మధ్య చేరి యేసు దేవుడు అని ప్రచారం చేస్తున్నావా? చేస్తే మేము పట్టుకోలేమనుకుంటున్నావా? మతాచారుల వద్దకు నీ అంత చూస్తారు. ఫిలోమినా, నేనేమైనా పర్వాలేదు. నేను చెప్పిన సత్యాన్ని మాత్రం మరవద్దు. ఫిలోమినా! గురుదేవా, గురుదేవా, కాదు, ప్రభు చే పరిశుద్ధుడిగా మార్చబడిన పౌలు. విన్నాను నాయన, విన్నాను. నీ గురించి ఎన్నెన్నో విన్నాను. నీవు చూసిన వెలుగును గురించి, నీవు వెలిగించిన దివ్వెల గురించి విన్నాను. నీ మీద కురిసిన పువ్వుల గురించి, నీపై రువ్విన రాళ్ల గురించి విన్నాను. నువ్వు వేసిన ప్రతి అడుగు, నువ్వు చేసిన ప్రతి మహత్తు విన్నాను. కానీ ఈ ఊరి వాళ్ళు నువ్వు వస్తే చంపాలని చూస్తున్నారు నాయన. నాలో బ్రతుకుతున్నది నేను కాను, ఆ ప్రభు. ఆయన చిత్తము లేనిదే నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. సంతోషం నాయన. దైవ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందును అన్న సత్యాన్ని నమ్మేది. ఆయన మనిషిగా నన్ను అభిషేకించు పౌలా. నా ప్రభు పేరిట మిమ్మల్ని అభిషేకిస్తున్నాను. నా తండ్రి మీ ఆత్మకు శాంతి కలుగజేయుగా. ప్రభు, ఆడదానివి, పైగా అందమైన దానివి. మాలాంటి వాళ్ళ నీడలో ఉండి సుఖపడక
ఆ యేసు దేవుడని రక్షకుడని ప్రచారాలు సాగించావు. మానం ప్రాణం రెండూ పోతాయి. మా గురించి ప్రచారం చేయి. మేమే దైవ ప్రతినిధులమని చాటించు. అప్పుడు నీకు సుఖ సంతోషాలు, ద్రాక్షరసాలు, మా సరసాలు అన్నీ లభ్యమవుతాయి. ఇకపై ఆ ప్రచారాలు మానేస్తావు కదూ? చెప్పమ్మా. చెప్పంటుంటే చెప్పవు. చెప్పేసి. ప్రభు పలుకు తప్ప మరో మాట నా నోట రాదు. మావా, ఆ కోమలాంగి పలకదట. అయితే ఈ అందగత్తెని బాగా అలంకరించి పూల మీద నాట్యం చేయిద్దాం. అవును. రోముని తగలబెట్టారు. కాదు,
పాపం తగలబెట్టింది నేను. అది నిజమే, కానీ ఇప్పుడు చెప్పవలసిన అబద్ధం ఇదే. లేకపోతే నీకు ప్రాణాపాయం తప్పదు. అయితే చెప్పు. ఈ నేరం క్రైస్తవుల మీద వేసి యూదులు వాళ్లపై విరుచుకు పడతారు. ప్రజలకు మన మీద కోపం తగ్గుతుంది, క్రైస్తవుల బెడద తగ్గుతుంది. చక్కటి సలహా. నీకెలా ఉంది మంత్రి? ప్రమాదకరంగా ఉంది. ఒకదే వచ్చింది. మా రాణిగారు చెప్పినట్టుగా మన ప్రియమైన రోమును తగలపెట్టింది ఆ క్రైస్తవులేనని ప్రచారం చెయ్యండి. అన్నట్టు ఆ పేదరుగాడితో సహా మిగిలిన క్రైస్తవులందరినీ కారాగారంలో బంధించండి. వెళ్ళండి. ప్రభు, మరొకరిని మరిచిపోయారే. ఎవరిని? ఆనాడు గృహ నిర్బంధంలో ఉంచిన పౌలను. వాడిని కూడా వెళ్ళండి. శోకం తాకని లోకం చూపిన ప్రభువే బాటగా, మమతా సమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా, ప్రేమను వెలిగించాలి, ఈ చీకటి తొలగించాలి. ప్రేమే నిత్యం, ప్రేమే సత్యం, ప్రేమే జరగని సౌందర్యం, ప్రేమను మించిన జ్ఞానము లేదు, ప్రేమే జీవన సూత్రం, ప్రేమే ధనము, ప్రేమే బలము, ప్రేమే జీవన మాధుర్యం, ప్రేమే మార్గం, ప్రేమే గమ్యం, ప్రేమే జన్మకు సాఫల్యం, నరలోకములో ప్రభురాజ్యమునే వెలయించే వరమే ప్రేమ. గుండె గుండెలో ప్రేమ నినాదము గుడి గంటలుగా మ్రోగాలి, ఆ దివ్య జ్యోతి ప్రసరించు కరుణ కిరణాల శాంతి ఉదయించాలి. ప్రేమామృతమే మదమత్సరముల ఇరుల పొరలు కరిగించాలి, ఈ ప్రేమ పతాకమే ప్రతి హృదయంలో ఘన విజయం ప్రకటించాలి. ఏ శోధన ఎదురైనా, ఏ వేదన తెరయైనా, నెత్తురు చిందించైనా పొందే ఉత్తమ ఫలమే ప్రేమ. శోకం తాకని లోకం చూపిన ప్రభువే బాటగా, మమతా సమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా, ప్రేమను వెలిగించాలి, ఈ చీకటి తొలగించాలి. నిర్మలమైనది ప్రేమ పసిపాపల నవ్వుల్లా, కోమలమైనది ప్రేమ వికసించిన పువ్వుల్లా, ఎల్లలు లేనిది ప్రేమ విహరించే గువ్వల్లా, మోహనమైనది ప్రేమ మురిపించే వెన్నెల్లా, పసిపాపలా మనసుంచుకో, 10 మందితో ప్రేమ పంచుకో. శోకం కాదని లోకం చూపిన ప్రభువే బాటగా,
సోదరులారా, నా ప్రభువు కొరకు మరణించడం నాకు ఆనందమే. అయినా ఆయనలా నిలువుగా సిలువ వేయబట్టానికి నేను అర్హుణ్ణి కాను. దయచేసి నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి. ఇతనే కదూ ఇజ్రాయేలీల రాజ్యం వస్తుందన్నది? అవును, తమరితన్ని అంతగా పట్టించుకోలేదు. అవును, పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకుంటాం. మతోన్మాది, ఏమిటి నీ గోల? నేను మతోన్మాదిని కాను, ఆ దేవుని ప్రతినిధిని. నేను చెప్పేది ఆ దేవుని గురించి సాక్ష్యం. సాక్ష్యం మామూలేగా. దేవుడు లోకమునెంతో ప్రేమించెను. తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందును. వెర్రికేకలేగా. దేవుని వాక్యం నశించే వారికి వెర్రిగానే ఉంటుంది. అయినా ఎగతాళిగా పలికినా నీ నోరు నిజమే పలికింది. కానీ నా సాక్ష్యం ఇంతటితో ఆగలేదు. ఇంకా త్వరలో నా దేవుని రాజ్యం స్థాపించబడబోతోంది. ఎక్కడా? ఆకాశంలోనా? కాదు, మన మధ్యనే. మరప్పుడు నా రాజ్యం ఏమవుతుందో? నాశనమవుతుంది. అశాశ్వతమైన సింహాసనాలు శిథిలమవుతాయి. శాశ్వతమైన దైవ సింహాసనం స్థాపించబడుతుంది. రాణి పిడిసేపిస్తున్నాడా? జరిగితే శాపం, లేకపోతే ఆయన రాజ్యంలో ఆకలి దప్పులు, అన్యాక్రాంతాలు, ఆహాకారాలు ఉండవు. అయితే నా రాజ్యంలో అన్యాయాలు ఏళ్తున్నాయా? అవును, నీ రాజ్యం చెరల రాజ్యం, చెరసాల రాజ్యం. నా తండ్రి రాజ్యం వరాల రాజ్యం, పావురాల రాజ్యం. పులులు మేకలు కలిసి ఆడుకుంటాయి, పావులు నెమళ్ళు కలిసి నర్తిస్తాయి. అబద్ధం, అంత అబద్ధం. క్రీస్తు అబద్ధం, క్రైస్తవులు చెప్పేదంతా అబద్ధం. క్రైస్తవుల మంటల్లో పడి మరణిస్తారే కాని మంటలు రేపరు. ప్రేమను 10 మందికి పంచుతారే కాని పగను వెదజల్లరు. అబ్బబ్బబ్బబ్బా, ఇంతకీ నువ్వు చెప్పదలుచుకుంది ఏదో చెప్పు. నా తండ్రి ఈ లోకానికి రెండోసారి వస్తాడు. అప్పుడు సూర్యుడు నల్లబడతాడు, చంద్రుడు ఎర్రబడతాడు. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడు నువ్వే తగలడతావు. ఈయన్ని తీసుకువెళ్ళి నిప్పుల్లో పడేయండి. ఆ అధికారం నీకు లేదు. నేను రోమా పౌరుడు. చట్ట ప్రకారం నా చావు నేనే కోరుకునే హక్కు నాకుంది. అయితే నన్ను చంపక ఎలా చేస్తావో నువ్వే కోరుకో. త్వరగా. శిరచ్ఛేదమే కోరుకుంటాను. నా రక్తంతో నీ నేల తడవాలి. అయితే ఇతన్ని మధ్యస్థలానికి తీసుకువెళ్ళండి. ఆగండి, మెరదీయమని కోరేనే కాని అది ఎక్కడో కాదు, ఇక్కడే. ఆ ఆఖరి ప్రార్థన అందరికీ వినిపించాలి. నే కార్చే ప్రతి రక్తపు బొట్టు నా ప్రభువు కార్చిన రక్తానికి రక్తపు సాక్ష్యం ఇవ్వాలి. కానీ వీడి నెత్తురు మళ్ళీ మంటలు పుట్టించడు కదా. అబ్బా, మీరు భయపడి మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. అవి చచ్చే ముందు వేసే చావు కేకలు.
సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇదిగో శతాధిపతి, ఇలాంటి పనులన్నీ జరిపించాల్సింది నువ్వే. ఇతన్ని నగరం అంతా ఊరేగించి తలకాయ నరికేయి. అమ్మలారా, అయ్యలారా, నా ప్రభువు నాకు అప్పగించిన ఆ ప్రేమతత్వాన్ని మీకప్పగిస్తున్నాను. ఆ ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయండి. సెలవు. పౌలా, ఇన్నాళ్ళు నిన్ను అనుసరించింది ఇందుకోసమా? నా ప్రభువు నాకు అప్పగించిన కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. నీ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సందేహించుకు యోనా. కానీ